రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ క్యాంపెయినింగ్ ఫర్ సేఫర్ రోడ్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో కోరుట్ల మిడిపల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ మరియు ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్ల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్ల పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చిన వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే అధిక లోడ్తో లారీలు, ఐచర్ వాహనాన్ని నడపడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రెయిన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవి, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, గంగాధర్, ఎంవీఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు కోరుట్ల సిఐ సురేష్ బాబు, మెట్పల్లి సిఐ అనిల్ కుమార్, కోరుట్ల ఎస్ఐలు చిరంజీవి, రామచంద్రం, మెట్పల్లి ఎస్ఐ కిరణ్, మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, కతలాపూర్ ఎస్ఐ రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యాజమాన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకు బస్సు ఇక్కడ ప్రైవేట్ బస్సు ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకు మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ మార్కాపురం వెళ్ళేసరికి ఆపోజిట్లో వచ్చిన టిప్పర్ లారీ వచ్చి గుద్దుకోవడం వల్ల స్పాట్లో 13 నుంచి 15 మంది చనిపోవడం జరిగింది. సో ఆ యాక్సిడెంట్ అనేది మనం ఊహించాం. సో అలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి సూచనలు, నివారణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుట్ల సిఐ గారు బి సురేష్ బాబు సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రోగ్రాంలో భాగంగా మన కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో, సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న ఈరోజు డ్రైవర్లకి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి. అలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలలో మినిమం ఒక 50% డెత్ని మనం రెడ్యూని ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం పేరుతోటి వివిధ దశలలో ఈ యొక్క ప్రోగ్రాంను మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతున్నది. దానిలో భాగంగానే గతంలో కూడా మనం రీసెంట్గా డ్రైవర్లందరూ కూడా ఉచిత కంటి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొంతమందికి క్లాసెస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫర్దర్ కొంతమందికి అవసరమైతే వాళ్ళకి సర్జరీస్ కూడా చేసే ప్లాన్లో ఉన్నాము. దానిలో భాగంగానే మళ్ళీ రెండో విడతలో ఈ యొక్క గతంలో మనము స్కూల్స్, కాలేజెస్, విలేజెస్లో కూడా విద్యార్థులకి, డ్రైవర్లందరూ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా యొక్క గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా ఈ యొక్క మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాము మా కోసం మీరు రావడం కాదు, మీకోసం పెట్టిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ. ఒక యాక్సిడెంట్ జరిగిన మరణాలు తగ్గించాలి, అలాగే క్యాజువాలిటీని తగ్గించాలి, అలాగే వెహికల్స్ డ్యామేజ్ అయితే ఆర్థికంగా కూడా కుటుంబాలనే నష్టపోతాయి. కాబట్టి మన నిర్లక్ష్యాల వల్ల కావచ్చు, తెలియనితనం వల్ల కావచ్చు, చట్టం ఉన్నా దాన్ని గౌరవించకుండా చేసే పనుల వల్ల అందరం కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మీ కుటుంబాలు ఆగంగా అవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి మేము ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నామో ఇవన్నీ మీరు ఆలోచన చేసి దానికి తగ్గట్టే ఈ వార్డ్ కౌన్సిలర్ ఉమాదేవి ప్రభాకర్ గారికి, అదేవిధంగా మా సిఐలు చెప్పినట్టు ఈ విషయాలు మనం చాలామంది మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. తర్వాత మనం కూడా ఎప్పటికీ చెప్తూనే ఉంటాము. అయినా కూడా ఈ ప్రోగ్రామ్స్ పదే మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఎప్పుడైనా మనం గుర్తు చేసినప్పుడే దానికి సంబంధించిన విషయాలు మనకు గుర్తుంటే మనకు చాలా వరకు దాన్ని అమల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని పదే మనం గుర్తు చేయడం చాలా అవసరం.
అందుకనే మనం ఇన్నిసార్లు మనము డ్రైవింగ్ నేర్చుకున్నప్పటికీ డ్రైవింగ్ అప్పుడు కానీ లేకుంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అప్పుడు ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మనం మళ్ళీ మనం చెప్తున్నాం, చెప్పాలి కూడా, మనం కూడా అది ఎప్పటికీ గుర్తు చెప్పుకోవాలి కూడా. ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనము దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనం చూసుకున్నట్టయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్లలో అతిపెద్ద ప్రాబ్లము మనకు ఈ జరుగుతుంది. ముఖ్యంగా మన మొత్తం దేశంలో దాదాపు యావరేజ్గా 1,50,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అదేవిధంగా మన తెలంగాణ విషయానికి వచ్చినా కూడా దాదాపు 7,500 మెంబర్స్ ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అది ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ దానికన్నా కూడా ఎక్కువ మంది చనిపోవడం అంటే ఎంత పెద్ద లాస్ చూడండి. అందుకనే మనం అందరం కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలా, దీన్ని పదే మనం చెప్పుకోవాలా, పదే మనం దానికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ అవన్నీ తీసుకోవాలా. అందులో భాగంగానే ఈరోజు 60 ప్రోగ్రాము మన ఎస్పీ గారి నాయకత్వంలో ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి సంబంధించి మనకు ప్రోగ్రాము మొన్ననే మనం మెట్పల్లిలో పెట్టినాము, తర్వాత ఇక్కడ కూడా మనం ఐ టెస్ట్ చేయించినాము డ్రైవర్స్కి. ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాము హెవీ వెహికల్స్కి సంబంధించిన డ్రైవర్స్తో కూడా ఈరోజు మనం పెడుతున్నాం. ఎందుకంటే మనము ఆ యాక్సిడెంట్స్ని మనం చాలా వరకు తగ్గించాలా. ఇవన్నీ మనం చేయడం వల్ల మనం చాలా వరకు తగ్గిస్తున్నాం, కానీ ఆ విషయాలు మనకు టాంజిబుల్ అవపడవు. కానీ ఉద్దేశమైన గవర్నమెంట్ ఉద్దేశమైన ఎవరి ఉద్దేశమైనా మిమ్మల్ని కాపాడడం, మీరు సురక్షితంగా మీ డ్రైవింగ్ సురక్షితంగా చేసి ప్రజలను కాపాడాలి, మిమ్మల్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతోనే అలాగే వారైన ప్రోగ్రామ్ని పోలీసు వారు తీసుకున్నారు. ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టుగా రోడ్డు భద్రత అనేది ఏ ఒక్క రోజుతోనే ముగిసే వ్యవహారం కాదు. జీవితం మొత్తంలో మనం ఎప్పుడూ నిత్యం పాటించాల్సిన నియమం. చిన్న పొరపాటు వల్లనే మనం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, ఇతరుల ప్రాణాలు కూడా మన వల్ల పోవడం జరుగుతుంది. ప్రతి 20 నిమిషాలకు ఒక ప్రాణం పోతున్నది దేశంలో. ఒక రోగాల కంటే ఒక ఉగ్రవాదానికంటే కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. అందుకనే గవర్నమెంట్ దీని మీద ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం అందరి యొక్క బాధ్యత అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు సంబంధించిన యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దేశానికి ఎంతో ఉపయోగపడాల్సిన ప్రాణాలు ఇవి. ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టు మేము వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు అదే చెప్తాం. మేము ఎల్ఈడి ఎక్స్ట్రా ఒక బండిని తయారు చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే ఇస్తాడో ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎందుకు ఇస్తాడు, రీసెర్చ్ చేసి ఏది అవసరమో ప్రజలకు ఏది సురక్షితమో అనేది గమనించుకొని వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు ఎక్స్ట్రా అనేది ఏది పెట్టద్దు. మీ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాదు, పబ్లిక్ సేఫ్టీ. రోడ్ అనేది మన ఒక్కరిది కాదు, అందరిది. కాబట్టి ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాలి. ఎల్ఈడి బల్బు పెడితే ఏమైతే అంటే కళ్ళకు ఎదుటి వ్యక్తి యొక్క వెహికల్ కళ్ళకు అవి బ్లైండ్ చేసేస్తాయి. కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ ఏం కనబడదు మనకు. అందుకే మేము ఎల్ఈడి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేయమంటాం. ఇంకోటి ఏంది, బంపర్లు అవి పెట్టద్దు. ఆ స్పీడ్లో మనం ఏంటంటే కనెక్టింగ్ ఎనర్జీ వెహికల్ ఉంటుంది. ఆ స్పీడ్లో మనకి ఎవరైనా మోటార్ సైకిల్ వాళ్ళు ఎవరైనా కొట్టినా ఒక బతకాడు, చనిపోతారు. ఎక్స్ట్రా ఏది పెట్టద్దు. ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఏది ఇచ్చిరో అదే ఉండాలి, మనం ఏది ఎక్స్ట్రా పెట్టకూడదు. ఇంకోటి ఏదైతే రిఫ్లెక్టర్ టేప్ అనేది 100% పెట్టాలి. ఎందుకంటే వెనక నుంచి గమనిస్తూ ఉంటారు, రైట్లో వచ్చేటప్పుడు 2 వీలర్స్ అనేటోళ్ళకు వాళ్ళకి కంపల్సరీ ఒక 1. దీంతో కూడా మీకు ఫైనాన్షియల్ బర్డెన్ అన్నీ అవుతాయి. సో మెయిన్గా మీరు కేర్ఫుల్గా ఉండి రూల్ ప్రకారం వెళ్తే ఏముండదు, ఏం ప్రాబ్లం రాదు. అన్ని రూల్స్, అన్ని రెగ్యులేషన్స్, ఇది మీ భద్రత కోసం, రోడ్లో నడిచిన అందరి భద్రత కోసం ఉంటుంది. దీనికి మన మీద దాటి ఉంది, మన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడానికి ఉంది, మన మీద ఎక్కువ చేస్తున్నారు ఆఫీసర్స్, ఇట్లా మీరు ఆలోచిస్తే అది నెగటివే. మీ ప్రాణాల సేఫ్టీ కోసం, మీ భద్రత కోసం, మీ వెహికల్ సేఫ్టీ కోసం కూడా మెయిన్లీ ఉంది. ఇంకా ఒకటి, మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి నేను యాక్సిడెంట్ కేసెస్ స్టడీ చేస్తూనే ఉంటున్నాను, అనలైజ్ చేస్తూనే ఉంటున్నాను. బండి వెనక, ఈ లారీస్ వెనక రేడియం స్టిక్కర్ లేకపోయిన వల్ల కూడా చాలా యాక్సిడెంట్ అయినాయి. ఏమైతే అంటే మన పార్కింగ్ రెస్ట్కి చూస్తాం, మనం పార్కింగ్ కొంచెం రోడ్ పక్కన చేస్తాం. దీనివల్ల ఏమైతే అంటే ఈ 2 వీలర్స్ ఏం చేస్తారు, 2 వీలర్స్కి మధ్యలో నడవడం అలవాటు ఉండదు, వాళ్ళు ఎడ్జ్లో నడుస్తారు. ఎడ్జ్లో ఒక బండి పార్కింగ్ అయి ఉంటుంది అంటే అది కూడా రేడియం స్టిక్కర్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా గుర్తిస్తారు. సో ఇది మన ఆలోచనలో రావాలి కదా, ఎందుకు రావట్లేదు?
మీరు బండి రోడ్లో ఎడ్జ్లో మీరు పార్క్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా గుద్దేస్తారు. మెయిన్లీ టూ వీలర్స్ కానీ సైకిల్ వాళ్ళు ఖచ్చితంగా గుద్దిస్తారు. సో ఈ రేడియం స్టిక్కర్ మీరు వాడండి, దీనికి సరిగా మీరు స్టిక్ చేయాలి. అది మీ సేఫ్టీ కోసం కూడా ఉంది. అండ్ ఎవరైనా రోడ్లో అప్పుడు బండి నడుస్తారు వాళ్ళు సేఫ్టీ కోసం కూడా ఉంది. విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ విజిబిలిటీ కూడా ఇంత అవసరం లేదు. మీరు ఎల్ఈడి లైట్లో ఏదైనా చేస్తారు, అది కూడా ఎక్కువ అవసరం లేదు. మన ఐస్కి ఏదైనా స్ట్రెయిన్ వస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం తర్వాత అవుతుంది. ఆ రోజు మనం